ఎందుకని ఆత్మీయతను విడిచిపెట్టేశావు? పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం తీసుకున్న నువ్వు ఎందుకని పరిశుద్ధతను తాకట్టు పెట్టేశావు? ఎవరి దగ్గర తాకట్టు పెట్టేశావు? దేనికోసం నీ పరిశుద్ధతను, నీ ఆత్మీయతను, నీ సాక్ష్యాన్ని తాకట్టు పెట్టావు? ఒకసారి ఆలోచించు. ఈరోజు నీకు అదేం మిగిలించింది? నువ్వేమైతే సాధించాలనుకున్నావు అది సాధించలేక సగంలో ఆగిపోయింది. ఎక్కడికైతే నువ్వు చేరుకోవాలనుకున్నావు అక్కడికి చేరుకోకుండా సగంలో నువ్వు ఆగిపోయావు. కారణం నీ పాపమే, నీ అపవిత్రతే. సైతాను మనుషులకు నువ్వు ఎక్కడో చోటిచ్చావు. అది నిన్ను ఈరోజు ఏం చేసిందంటే చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోకుండా ఆపేసింది. జయ జీవితం జీవించకుండా ఆపేసింది. విజయం సాధించకుండా ఆపేసింది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడకుండా ఆపేసింది. 10 మందికి నువ్వు మాదిరికరంగా జీవించకుండా ఆపేసింది. అమ్మ నాన్నకు అండగా నిలబడకుండా ఆపేసింది. భార్యను బిడ్డలను పోషించకుండా ఆపేసింది. అనాథగా నిన్ను చేసేసింది. ఏటో తెలుసా? నువ్వు చేతులారా చేసిన పాపిష్టి పని. దేవునికి దూరంగా వెళ్ళి ఈ లోకంలో లోక స్నేహంలో పాప